సో ఇప్పుడు స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ రేషియో మనకి ప్లక్ష యూనివర్సిటీలో ఎలా ఉంటుంది? సో వీ డెఫినెట్లీ ఫాలో. ఇప్పుడు మనకు ఖచ్చితంగా యాజ్ పర్ యూజీసీ నార్మ్స్ కూడా ఫాలో అవ్వాలి. సో కరెంట్లీ ఇప్పుడు మనకేంటంటే 1:11 స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో నడుస్తుందన్నమాట. సో ప్రతి స్టూడెంట్‌కి వీ హావ్ యాజ్ ఇఫ్ యూ వాంట్ టాక్ అబౌట్ ఫ్యాకల్టీ ఆల్సో, సో వెరీ గుడ్ ప్రొఫైల్స్ ఉంటాయి అక్కడ. సో 85% ఆఫ్ ఫ్యాకల్టీ ఫ్రమ్ టాప్ లీడింగ్ యూనివర్సిటీస్. సో దే హ్యావ్ వెరీ గుడ్ ఎక్స్‌పోజర్ అండ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పోజర్. అండ్ మల్టిపుల్ ఫ్యాకల్టీ గాట్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఆల్సో ఇన్ డిఫరెంట్ డొమైన్స్. సో వీ హావ్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి, ఫ్లిప్‌కార్ట్ నుంచి, అమెజాన్ నుంచి పనిచేసి ఇప్పుడు ఇక్కడ టీచ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే స్టూడెంట్‌కి ఓన్లీ ఫ్యాకల్టీ టీచ్ చేయడమే కాకుండా సో ఇండస్ట్రీ లెవెల్ ఎక్స్‌పోజర్ కూడా ఉంది కాబట్టి సో దే విల్ బి గైడింగ్ ఇన్ బోత్ ద వేస్. సో వీ హావ్ ఎ వెరీ గుడ్ ఫ్యాకల్టీ ఫ్రమ్ టాప్ లీడింగ్ యూనివర్సిటీస్, యూపెన్ కావచ్చు, కార్నెల్ కావచ్చు. సో మల్టిపుల్ యూనివర్సిటీ నుంచి అక్కడ చదివి లేదా అక్కడ పనిచేసి మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్లక్షలో వాళ్ళు టీచ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ అవర్ ఛాన్సలర్ శంకర్ శాస్త్రి గారు, ద మోస్ట్ రినౌడ్ పర్సన్ ఇన్ ఇంజినీరింగ్ డొమైన్. అలాగే డాక్టర్ ఆర్‌పి రుద్రపట్నాయక్. సో హీస్ ఫ్రమ్ ద ఐఐఎస్సి బెంగుళూరు, ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ ఐఐఎస్సి బెంగుళూరు. Yes, సో yes. నౌ హీస్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ద క్యాంపస్. సో వీళ్ళతో లైక్ ద గుడ్ ఫ్యాకల్టీ ఎక్స్‌పోజర్ అనేది ఉంటదన్నమాట. సో అంటే as a faculty currently 45, around 45 teaching faculty are there. So we have teaching assistants also for every faculty. So we have mentioned clearly in the website also, listed whole faculty details, everything. సుమంత్ గారు, ఇప్పుడు మనకి కరికులమ్స్ చూస్తే ఇండియాలో చాలానే ఉన్నాయి. ఓకే, ఐబీ ఉంటుంది, సిబిఎస్ఈ ఉంటుంది, ఐజీసీఎస్ఈ ఉంటుంది, ఐసిఎస్ఈ ఉంటుంది, స్టేట్ సిలబస్ ఉంటుంది. సో ప్లక్ష యూనివర్సిటీ ఏదైనా పర్టికులర్ కరికులంకి ప్రిఫరెన్స్ ఇస్తుందా, లేదా ఎవ్రీ కరికులం ఈజ్ సేమ్ అని అంటారా? అలా ఏం లేదు. వి టేక్ ఆల్ బోర్డ్స్. అంటే మేము ప్రతి ఒక్కటి కన్సిడర్ చేస్తాం. సో అంటే ఎవరైనా స్టూడెంట్స్ అప్లై చేయాలనుకున్న వాళ్ళు, సో వి యాక్సెప్ట్ ఆల్ బోర్డ్స్. మనకు స్టేట్ బోర్డ్ ఉంది. మన పర్టికులర్‌గా తెలుగులో ఆంధ్ర, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఉంది. అలాగే వి కన్సిడర్ నేషనల్ లెవెల్ బోర్డ్స్ ఆల్సో. అంటే ఎవ్రీ స్టేట్ బోర్డ్ కన్సిడర్ చేస్తాము. సిబిఎస్ఈ చూస్తాం మనం. అలాగే కేంబ్రిడ్జ్ చూస్తాం. ఐజీసీఎస్ఈ, అలాగే ఐబీ బోర్డ్ కూడా చూస్తాం. సో దేర్ ఈస్ నో అంటే ఒక పర్టికులర్‌గా దీనికే ఫిక్స్ ఏం లేదు. సో యూ కెన్ మా ఎలిజిబిలిటీ ఏంటంటే ఎనీ స్టూడెంట్ హూ graduated in 12th, complete in world from any background, from any uh, curriculum, they can accept, they are eligible, they can apply for the plexa.